హలో అండి, ఇవాళ మీ అందరి కోసం టేస్టీ ఈవినింగ్ స్నాక్ హరాబరా కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను. మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసామండి, చాలా నచ్చాయి మాకు. అలాగే మీ అందరికీ చూపించాలనిపించింది ఒకసారి చేసి. సరే, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. వాష్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పాలకూర, 1 కప్ గ్రేటెడ్ క్యారెట్, 1 కప్ గ్రీన్ పీస్, 1 కప్ బాయిల్డ్ మ్యాష్ పొటాటో, 1 కప్ గ్రేటెడ్ పనీర్, కొంచెం కొత్తిమీర, అలాగే ఫైన్లీ చాప్డ్ బీన్స్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 గ్రీన్ చిల్లీస్, ఒక 4 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ సాల్ట్. ఫస్ట్ మనము పాలకూర గ్రీన్ పీస్ బాయిల్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ వాటర్లో వేసుకొని ఇలాగా. ఇవి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇందాక బాయిల్ చేసుకున్న పాలకూర గ్రీన్ పీస్ చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారాయి. ఇప్పుడు ఇందులో గ్రేటెడ్ క్యారెట్, అలాగే బీన్స్, అలాగే కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, మీకు ఇష్టమైనన్ని వేసుకోండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బాయిల్డ్ పొటాటో ఇలా మెల్లగా నేను బాగా తురుముకున్నానండి. అలాగే ఇప్పుడు గ్రేటెడ్ పన్నీరు, అలాగే కొంచెం శనగపిండి, సాల్ట్, కొంచెం గరం మసాలా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలుగా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా వేసుకుందామండి. బైండింగ్కి బాగుంటుంది, నీట్గా వస్తాయి. చూడండి, ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మిక్సర్ అంతా ఇలా వడలాగా, ఇలా వడ షేప్లో చేసుకొని మధ్యలో క్యాష్యూస్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. మరి హై ఫ్లేమ్ పెట్టుకోకుండా కొంచెం సన్నని మంటలో మెల్లగా డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇంతేనండి, వేడి వేడి కబాబ్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ.